భారీ వర్షం వరదలతో జలాశయాలు జలకళ సంతరించుకుని తెలంగాణ సర్కారుకు సంతోషాన్ని కలిగిస్తున్న ముంపు బాధితులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మిడ్మానేరు గండి మాన్వాడ గ్రామస్తులకు పుట్టెడు కష్టాలు తెచ్చింది. ఇళ్లలోకి నీరు చేరడమే కాదు పంట పొలాలు అక్కరకు రాకుండా కొట్టుకుపోయాయి. రైతులంతా బోరున విలపిస్తూ బతుకుబాట చూపమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఉత్తర తెలంగాణకు జీవనాడిగా నిర్మిస్తున్న మిడ్మానేరు డ్యాం పూర్తయితే ఇక తమకు ఢోకా లేదనుకున్నారు కరీంనగర్ జిల్లా మన్వాడ గ్రామస్తులు. నిత్యం 2 నుంచి 3 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా డ్యాం నిర్మిస్తుంటే సంతోషపడ్డారు. డ్యాం దిగువన గ్రామం ఉండడంతో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండి 2 పంటలు పండించుకోవచ్చని సంబరపడ్డారు. కానీ భారీ వర్షం వరదలు మన్వాడ గ్రామస్తులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. మిడ్మానేరు కట్టకు గండిపడడంతో వరద గ్రామాన్ని ముంచెత్తింది. ఇళ్లలోకి నీళ్లు రావడంతో పంట పొలాలన్నీ కొట్టుకుపోయాయి. సాగుకు యోగ్యం లేకుండా 200 ఎకరాల్లో పంట పొలాలు కోతకు గురై రాళ్లు రప్పలు తేలాయి. ముందు జాగ్రత్తగా గ్రామస్తులందరినీ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించడంతో ప్రాణ నష్టమైతే తప్పింది, కానీ భారీగా ఆస్తి నష్టం కలిగింది. ఇక తమకు బతుకుదెరువు లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. పుట్టెడు కష్టాల్లో ఉంటే కనీసం ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి పలకరించకపోవడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా బతికేంది, నా పొలం అయితే మొత్తం మేయింది, నాకు ఏమి లేదు. నాకు 4 ఎకరాల పొలం నాది, నాకు పొలం లేదు. మాకు మాత్రం నాకైతే ఏమి లేదు. నాకు భర్త లేడు, నా బిడ్డ చచ్చిపోయింది. నాకు నా పరిస్థితి, నాకు ఉన్న పొలాన్ని చూసుకొని నెలకు 5,000 వస్తుండే నాకు నా పొలం ఉంటే. ఇలా నా పొలం లేకపోతే నేను ఎట్లా బతకాలి? నాకు ఇంకేముంది? ఏం లేదు, అదే బజార్ కొండ మన్నే చూసుకుంటూ పోతుంది. డబుల్ బెడ్రూమ్, అదే బెడ్రూమ్ ఏది అంటే మంచిగా మందిరం ఎంబడి పెట్టుకొని ఊరంతా తిరిగిడు. ఇప్పుడు వీరికని తిరిగిపోతుండు మధ్య ఆడుతుందని టైం లేదు. మరి ఏం టైం లేదు అయినాక పైసలు లేవా? మందిరం ముంచుకుంటే పెద్దగా అవుతాడు. పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు చేరుకున్న బాధితులంతా పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్నారు. పిచ్చగాళ్లుగా మార్చారని పూర్ణ విలపిస్తున్నారు. ప్రభుత్వం తమకు బతుకుదెరువు బాట చూపించి ఆదుకోవాలని కోరుతున్నారు. బతికేది పొమ్మంటిరి రమ్మంటిరి, ఈ అచ్చేటి కూడా రావాలి, మాకేమన్నా చూపెట్టాలి. ఇల్లు నిగ్రహం అన్ని చూపెట్టి పిల్లలకు డబ్బులు ఇవ్వాలి. మా బతికేంది ఇవ్వాలి. 2 రోజులు 3 రోజులు పెట్టింది, కానీ కడుపుకు పెడుతురు. కానీ మేము తర్వాత భవిష్యత్తులో ఎట్లా బతికాలి సారు? మాకు ఏదైనా చేయాలి. గ్రామానికి ఉసుక పెట్టింది, మా బయలు పోయినాయి, 2 మోటార్లు అవి మొత్తం పోయినాయి. ఇక్కడికి ఆడికి పోయి ఏడితే ఎవరు మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. అతికారు రత్తారు, చూస్తారు, సార్ రత్తారు, పోతారు, కానీ ఏ అమ్మాయి ఏ సరే అన్నారు, పోయి ఒక్కరు సుఖం పట్టించుకునేటోళ్ళు లేరు మమ్మల్ని. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కానప్పుడు ప్రాజెక్టులోకి వచ్చిన నీరు వచ్చినట్టే వెళ్లిపోయేలా ఏర్పాటు చేయాల్సి ఉండాల్సిందని రిటైర్డ్ ఇంజనీర్ అభిప్రాయపడుతున్నారు. 2 వైపులా కట్ట సమాంతరంగా నిర్మించడం వల్లే ముప్పు వాటిల్లిందని అంటున్నారు. వచ్చిన నీళ్లు ఎక్కువ వచ్చిన నీళ్లు ఎటు వదిలి పెట్టుకోవాలన్న అరేంజ్మెంట్స్ మన దగ్గర లేకపోవడమే దీనికి మెయిన్ కారణం. అధికారుల నిర్లక్ష్యము. ఒకటేసారి 3 ఈక్వల్గా చేయించడం తప్పది. ఫస్ట్ మేసన్ డ్యామ్ కంప్లీట్ చేసి పెట్టుకుని, మేసన్ డ్యామ్ ఒకవేళ చేసినా కూడా అనుకోకుండా వర్షాలు వచ్చినా నేచురల్ స్ట్రీమ్ నీళ్ళు వెళ్ళిపోవడానికి ఒక వెంటనే ఉంచుకోవాలి. ఉంటుకోక ఇప్పుడు సమాంతరంగా లేపిండ్రు 3. మిడ్మానేరు గండి వరదతో తీవ్రంగా నష్టపోయిన మన్వాడ గ్రామస్తులను రాజకీయ పార్టీల నేతలు పోటాపోటీగా పరామర్శిస్తున్నారు. ఓదార్పులు ఊరడింపులతో రాజకీయ విమర్శలు చేస్తూ సర్కారు ఆదుకోకపోవడంపై మండిపడుతున్నారు. గ్రామస్తుల పక్షాన పోరుబాటకు సిద్ధమవుతున్నారు.